శ్రీనివాస్ గారు, ఇప్పుడు చాలా సినిమాలకి ఎప్పటినుంచో స్టైల్ చూస్తున్నాం. సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మేకింగ్ వీడియోస్ అని వేస్తారు. ఇప్పుడైతే చేయలేదు. నెక్స్ట్ పార్ట్కి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? నెక్స్ట్ పార్ట్కి మేకింగ్ వీడియోస్ అంటే చాలా లొకేషన్ చాలా ఉందండి. ఇది చాలా చోట్ల బాగా జరిగింది కాబట్టి అవన్నీ మేకింగ్ వీడియోని చాలా బాగా చేయొచ్చు. అది కొత్తగా ఏదన్నా ట్రై చేసి చేయొచ్చు. అసలు యాక్చువల్గా ఈ ఫిలిం మేకింగ్లా ఉండదు, చాలా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో తీసుకుని చేయాలి. చాలా ఉంది, అందుకని లొకేషన్లో అవన్నీ చాలా తిరిగారు కాబట్టి చాలా చోట్ల ఉంటుంది రష్. అది అయితే సినిమా రష్ కాదు, టోటల్ రష్ ఎంత ఉంటుంది అనేది మాకు తెలియదు. సినిమా నిడివే 3 గంటలు ఉందంటే మిగతా రష్ అంతా పక్కన పెట్టుకుని ఉన్న రష్ ఇంకో 3 hours వరకు అన్నా ఉంటుందా? 3 hours అని కాదు, అంటే చాలా ఉంటుందండి. డిజిటల్ కదా, ఒక 3-4 కెమెరాస్ ఉంటాయి, చాలా రష్ ఉంటుంది అనమాట. అంటే మేబీ మనం చూసే 1 minute ఎడిట్కి అది 30 minutes ఉండొచ్చు, 1 hour ఉండొచ్చు, 10 hours ఉండొచ్చు, అంత రష్ ఉంటుంది అనమాట. జస్ట్ అక్కడ మనం చూసేది మొత్తం మళ్ళీ కొంచెం కొంచెం తీసుకొని అందుకే ఎడిటర్ వర్క్ చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజానికి మాకు తలనొప్పిగా ఉంటుంది చూస్తాం కొంచెం సేపకే. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే అన్నీ బాగుంటాయి, అన్నీ బాగున్నప్పుడు చాలా ప్రెషర్ పడుతుంది. ఏదైనా బాగోలేదంటే ఈజీ, కానీ చాలా బాగున్నప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అది వాడలేకపోతున్నాం, ఇది వాడలేకపోతున్నాం, ఒకటే కావాల్సి వస్తుంది. అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నాకైతే. ఎవరికైనా అంతే. మేము మాలోంటి వాళ్ళకి ఒక 2 photos తీస్తే అది బాగుంది ఇది బాగుంది అన్నప్పుడు ఏది డిలీట్ చేయాలో అర్థం కాదు, ఏదో ఒకటి ఉంచుకోవాలన్నప్పుడు. అలాంటిది మీకు వీడియో అంటే ఇంకా దాని మీద ఇంకెంత ఉంటుందో ఆ ప్రెషర్. సో ఇలాంటి ఎడిటింగ్ స్కిల్స్ మీద యాక్చువల్గా మీ గురువు మార్తాండ్కే వెంకటేష్ గారి ప్రభావం ఉందా? ఎంతవరకు ఉంది? ఉంటుందండి, చాలా ఉంటుందండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఆయన దగ్గర కదా నేర్చుకున్నది. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు అనమాట. అసిస్టెంట్ ఉన్నప్పుడు మేబీ నన్ను చేసినట్టు ఇంకెవరిని చేసి ఉండదు. ఎవరినైనా ఫ్రీగా వదులుతారు, కానీ అయినా నేనంటే ఇప్పుడు కూడా ఇష్టం. అంటే నేను చాలామంది చెప్తారు మా సీను చేసినట్టు బాగా చేస్తాడు ఇప్పుడు, అది ఇది అని చాలామంది చెప్తారనమాట. చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఈరోజు లైఫ్లో ఉన్నానంటే వర్క్ కానీ పర్సనల్గా కానీ చాలా సపోర్ట్ అనమాట ఆయన వెంకటేష్ గారు.